హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. 1-3కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, మొట్టమొదటిసారిగా మా ఛానల్ కానీ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వివరాలకు వెళ్ళే ముందు, ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్కు అర్హతలు, కావాల్సిన పత్రాలు ముహూర్తం అయితే ఫిక్స్ చేసిందండి. ఈ నెల 2వ తారీఖు నుండి కూడా కొత్త రేషన్ కార్డు, కొత్తగా పెన్షన్స్కి అయితే అప్లై చేసుకోవటానికి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ముందడుగు వేసిందండి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసింది. కొత్త పెన్షన్ను జనవరి నుండి కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా మరి ఈ నెల డిసెంబర్ నెల నుండి కూడా కొత్త అప్లికేషన్లు కూడా తీసుకోవటం మరి ఆ సచివాలయాల్లో కానీ లేదా గ్రామ పరిధిలో కానీ సెక్రటరీస్ ద్వారా కానీ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కూడా మనకు పెన్షన్కు సంబంధించిన అర్హతలు అవన్నీ కూడా ఇస్తున్నారండి. అవన్నీ కూడా మన సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకొని వెళ్తామో వారందరికీ కూడా వచ్చే జనవరిలో కొత్త రేషన్ కార్డులు కూడా కొత్త పెన్షన్స్ కూడా మనం పొందుకోవటానికి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి. అయితే దరఖాస్తులు స్వీకరించడంతో పాటుగా జారీ దిశగా ప్రభుత్వ మార్గదర్శకాలు అయితే మరి చెప్పడం జరిగిందండి. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో వేదికగా కొత్త పెన్షన్లను జారీ చేసిన ప్రకటన మరి రావటం జరిగిందండి. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైతే ఆన్లైన్ విధానంలో పాటుగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన భారీ ఎంపికను సైతం కూడా గ్రామ సభల ద్వారా నిర్వహించే విధంగా సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొత్త దరఖాస్తుదారులు అర్హతలతో పాటుగా సమర్పించాల్సినటువంటి డాక్యుమెంట్లపై స్పష్టత అయితే ఇచ్చింది. ఈ ఏడాది కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు. దరఖాస్తుదారులు దరిదాపుగా 2 లక్షల పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి అధికారులు తేల్చారు. ఇదే విధంగా గత ప్రభుత్వంలో పలువురు అనర్హులకు పెన్షన్లు మంజూరు చేసినట్టుగా గుర్తించారు. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ సమయంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో కొత్తగా పెన్షన్ల మంజూరు సమయంలో పక్కాగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారులను సూచించింది. డిసెంబర్లోనే, ఈ నెలలోనే దరఖాస్తుల స్వీకరణ వీలైతే ఈ నెల 5వ తారీఖు నుంచి కూడా ఉండొచ్చు. విచారణకు ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. జన్మభూమి 2లో జనవరిలో ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం. ఈ సమయంలోనే కొత్త పెన్షన్లు కూడా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇప్పటికే వృద్ధాప్య, వితంతు పెన్షన్లతో పాటుగా అన్ని రకాల పెన్షన్లు అర్హులైనటువంటి వారికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్, దరఖాస్తుల అప్లికేషన్తో పాటుగా డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఇస్తేనే ఆధార్ కార్డ్, మరి రేషన్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇవ్వాలని సూచించారు. వితంతుకైతే పెన్షన్లకు ఆధార్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో భర్త డెత్ సర్టిఫికేట్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో నెలల తరబడి వేచి ఉండేవారండి ఒకవేళ డెత్ అయిపోతే కుటుంబంలో. ఇప్పుడు అలా లేదు. డెత్ అయిన ఒక నెల లోపలనే మరి ఆ ఒంటరి మరి డెత్ అయినటువంటి వారికి వెంటనే కూడా ఈ యొక్క వితంతు పెన్షన్ అయితే ఫాస్ట్గా అయితే ఇస్తున్నారండి. డెత్ సర్టిఫికేట్ సమర్పించిన వెంటనే స్థానిక సచివాలయాలకి అర్హతను ఖరారు చేస్తారు. వీరందరికీ కలిసి వచ్చే జనవరి నుండి ఇప్పటి వరకు ఎంతమంది అయితే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అంతా ఈ నెల డిసెంబర్ నెల అంతా మరి అప్లై చేసుకుంటారండి. 5వ తారీఖు పై నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే మరి అర్హత ఉందో వారందరికీ వెంటనే కలిసి అర్హత లేని వారికి తొలగిస్తారు. గతంలో తీసుకున్న అక్రమంగా విధి విధానాలు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఖరారు అయితే చేయటం జరిగింది. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి నూతన పెన్షన్లు జారీ చేయడానికి, కొత్తగా పెన్షన్లు